కాంచన ముని 3 షూటింగ్ జరుగుతుంది. అది ఆల్మోస్ట్ పిక్చర్ ఫినిష్ అయిపోయింది. ఎల్లుండి నుంచి క్లైమాక్స్ స్టార్ట్ చేస్తున్నాను. అది ఒక 20 డేస్లో ఆ షూటింగ్ ఫినిష్ అయిపోతుంది. సో కాంచన ఇంత లేట్ కారణం వచ్చి మధ్యలో ఒళ్ళు బాగాలేకుండా పోయింది. గంగా లేట్కి రీజన్ ఏంటంటే ఒళ్ళు బాగాలేకుండా పోయింది నాకు. గంగా పిక్చర్ షూటింగ్ చేసినప్పుడు సడన్గా పడిపోయాను. అది హాస్పిటల్ వెళ్ళి చెక్ చేస్తే స్పైన్లో నర్వ్ కొంచెం బయటకు వచ్చింది. ఒక 3 months రెస్ట్ తీసుకోవాలన్నారు. అది నా స్టైల్ పిక్చర్లో దెబ్బ తగిలింది. ప్రభుదేవ మాస్టర్ని భుజం మీద ఎక్కించుకుని డ్యాన్స్ చేస్తాను ఆ పిక్చర్లో. సో అప్పుడే దెబ్బ తగిలితే అప్పుడే చెప్పారు రెస్ట్ తీసుకోమని, నేను వదిలేశాను. ఇప్పుడు అది కొంచెం సివియర్గా అయింది. 3 months రెస్ట్ తీసుకుందామంటే మళ్ళీ వెళ్ళి చెక్ చేస్తే లేదు, ఇంకా ఒక 2 months రెస్ట్ తీయాలన్నారు. ఒక 5 months బెడ్ రెస్ట్. సో ఇప్పుడు December 25th రిలీజ్ చేద్దానున్నాను. పిక్చర్ ఫినిష్ అయిపోయింది. CG గ్రాఫిక్స్ వర్క్కి ఒక 2 months అవుతుంది. చాలా బాధగా ఉంది. కాంచన రిలీజ్ తర్వాత ఇమ్మీడియట్గా మంచి క్రేజ్ ఉన్న ఫిలిం గంగా తొందరగా రిలీజ్ చేయాలని, ఎందుకు దేవుడు ఇలా చేశారని అప్పుడు బాధపడాను. ఆ 5 months బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు ఒక కొత్త ఐడియా వచ్చింది. ఇప్పుడు ఈ నవంబర్ ఒక కొత్త ఫిలిం చేద్దామని ప్లాన్ చేసాం. అదేంటంటే ఒక కొత్త ఐడియాగా చేద్దాం అని. ఫిలిం నేమ్ వచ్చి ఒక్క టికెట్లో 2 సినిమా. ఒక ఫిలిం నేమ్ ముసలోడు, ఇంకొక పిక్చర్ నేమ్ ది లేటెస్ట్. ఫస్ట్ ఫిలిం వచ్చి ఇంట్రోల్కి ముందే ఫినిష్ అయిపోద్ది. సెకండ్ హాఫ్ వేరే ఒక ఫిలిం స్టార్ట్ అవుద్ది. 1 hour 20 minutes 1 hour 20 minutes ఫిలిము. ఫస్ట్ ఫిలింలో ముసలివాడల్లో ఆండ్రియా మాట్లాడాను, రేపు చెప్తారు. సెకండ్ ఫిలింలో ది లేటెస్ట్లో లక్ష్మీరాయ్ హీరోయిన్గా చేస్తున్నారు. ఇది 1 hour 15 minutes 1 hour 20 minutesలో ఒక పిక్చర్ ఫినిష్ చేయాలంటే దాంట్లో క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేయాలి, సాంగ్స్, ఫైట్, కథ ఫుల్ఫిల్ చేయాలి. కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది, కానీ చేస్తే కొత్తగా ఉంటుందని అనుకున్నాను. ఇది తమిళ్, తెలుగు డబుల్ లాంగ్వేజ్లో తీస్తున్నాను. ఇది డిసెంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్. దీనికి ఈ పిక్చర్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టరే. ఒక ఫిల్మ్కి ఏమో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. అతని పేరు లియోన్. ఇంకొక పిక్చర్కి ఇంకొక కొత్త మ్యూజిక్ డైరెక్టర్. సో అన్నీ డిఫరెంట్గా ఉంటుంది. ఫస్ట్ ఫిలిం వచ్చి ముసలోడు ఫిలింలో మంచి యాక్షన్, ఎలాగ కాంచనలో మంచి సోషల్ మెసేజ్ ఉందో అలాగే ఒక మంచి యాక్షన్, సోషల్ మెసేజ్, కొద్దిగా కామెడీగా ఉంటుంది. ది లేటెస్ట్ అన్న ఫిలింలో మంచి కామెడీ, కోసర్లమ్మ, లక్ష్మీరాయ్. ఒకటేమో మంచి కామెడీ ఫిలిం, ఒకటేమో మంచి సీరియస్ ప్లస్ మెసేజ్ ఫిలిం తీస్తున్నాను. ఈ కొత్త ప్రయత్నానికి మీరు అందరూ ఆశీర్వాదం కావాలి. థ్యాంక్ యూ. ఏమీ లేదు సార్. ఎండ్ కార్డు ఫినిష్ చేసి వస్తాం సార్. పిక్చర్ స్టార్ట్ చేసి ఇంట్రో బ్లాక్లో ఎండ్ కార్డు, మళ్ళీ ఇంకొక పిక్చర్ టైటిల్ వేసి స్టార్ట్ చేస్తాం. కెలవెన్ పిక్చర్లో 2 ఫైటు 2 సాంగు, అలాగే ది లేటెస్ట్లో ఒకే ఫైటు, దాంట్లో 2 సాంగ్ వస్తాయి. ఇదేమో యాక్షన్ ఫిలిం, యాక్షన్ మెసేజ్ ముసలోడు. అది కామెడీ ప్లస్ కమర్షియల్ ఫిలిం. అది కూడా ఒక ఫైట్ చేశాను, ఒక సాంగ్ గంగాలో ఒక సాంగ్ ఆడాను. కాంచన హిందీలో చేస్తున్నాను. అది అజయ్ దేవగన్ సార్ అది మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు. శరత్ కుమార్ క్యారెక్టర్ ఒక అది కొంచెం సస్పెన్స్లో ఉందని, అది మంచి క్యారెక్టర్ ఒక ట్రై చేస్తున్నాం. అది ఈ పిక్చర్ ఒక టికెట్లో 2 సినిమా అయిన తర్వాత చేస్తున్నానమ్మా. సార్ నేను గంగా షూటింగ్ అప్పుడు కూడా
తొందరగా ఫినిష్ చేసేయాలి, ఫిల్మ్ స్టార్ట్ చేశాను, తెలియకుండా ఒళ్ళు ఇలా అయింది. తెలీదు, షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం, ఎప్పుడు రిలీజ్. ఏప్రిల్ చేస్తే ఇలాంటి ఫిల్మ్కి కొత్త ఐడియా బాగుంటుందని అనుకుంటున్నాం. I should say I'm very lucky again to be back with this combo after Kanchana. After a great success of Kanchana, and I think people expected the sequel of Kanchana too, but I think he's come up with a new concept, and this is what excited me at the first place when he told me this. In one ticket, you can watch two films. This is something very unique, very different idea that he's come up with. I think only he could think like this. I guess nobody has ever thought in this till now, till date, this kind of a concept. And it's already a lot of hype has been created because we just launched this film yesterday, and a lot of people are looking forward for this film. And this film is very, very special to me because this is something that Tamil industry or Telugu industry has not seen me doing. It's going to be a very challenging film for me and challenging role for me, and a very different me. This is not what you're going to see. This Lakshmi Rai is absolutely different. What you see in the film is absolutely different. So I was wondering why Lawrence offered me this film, and he said. You haven't done this kind of roles in Telugu and Tamil, and this is going to be a challenging role for you. And take this as a challenge. So I should thank him for motivating me and taking this film. And I think this film is really going to be close to my heart, and it's going to be made be a performance thing or anything, get up performance, anything. I think it's going to be a very, very intense film for me. And imagine Lakshmi Rai doing a poor girl's role. So this is something that I need to really work on. There's a lot of homework to be done, workshop to be done. He wants me to lose a lot of weight according to the character, the shade of the skin tone. So he's given me 3 months of time to get ready for this role. So I think it's going to be a very special film for me. And I'm looking forward for this. And moreover, just not the film, but with the concept, everything is very refreshing and very fresh concept with fresh stories, with two different films. So I think it's going to be a great idea. It's going to, take it to the next level. Thank you so much.